నాగమణికంటని బిగ్ బాస్లో ఇంకా ఎందుకు ఉంచుకున్నారో మీకు తెలుసా? నేను చెప్పనా? చాలామంది చెప్తున్నారు కదా, నాగమణికంట పోవాల్సింది బతుకు జతుల బండికి, బిగ్ బాస్ కాదని. ఇది నిజమే, ఇది 100% కరెక్టే. కాకపోతే నాగమణికంటని ఇంకా బిగ్ బాస్లో ఎందుకు ఉంచుకున్నారు? ఫస్ట్ వీకే నాగమణికంటను ఒకవేళ బయటికి పంపిస్తే ఏం జరుగుతుంది అంటే, బిగ్ బాస్కే చెడ్డ పేరు వస్తుంది. అది ఎట్లా అంటే, అరే ఇలాంటి వాడిన మీరు షోలో తెచ్చి పెట్టుకున్నది, అరే ఇలాంటి వాడిని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నోని మీరు టీఆర్పీల కోసం పెట్టుకుంటారా అనేది ఒక పేరు వస్తుంది, ఆల్రెడీ వచ్చింది అనుకో. కాకపోతే నాగమణికంటని లాస్ట్ దాకా ఉంచుకొని బయటికి పంపిస్తే అప్పుడు ఏమవుతుందంటే బిగ్ బాస్కి మంచి పేరు వస్తుంది. కానీ నాగమణికంటని లాస్ట్ వరకు ఉంచుకుంటే ఏమవుతుంది అని అంటే, నాగమణికంట స్ట్రాంగ్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది, అందులో డౌటే లేదు. సో నాగమణికంట అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్కి మంచి పేరు వస్తుంది. అది బిగ్ బాస్కి ఒక పేరు ఉంది అని అంటే అది 10 times బెటర్ అవుతుంది. ఎందుకనంటే, అరే ఇలాంటి వాడిని కూడా అంటే ఇంత ఎమోషనల్ ఉన్నోడిని కూడా బిగ్ బాస్ ఇంత చేంజ్ చేసింది అనేది ఒక బిగ్ బాస్కి ఒక పేరు వస్తుంది. కాబట్టి నాగమణికంటని ఇంకా షోలో ఉంచుకున్నారు అనేదానికి ఇది ఒక రీజన్. అసలు నిజంగా మాట్లాడుకోవాలి అని అంటే, టీఆర్పీ స్టార్ట్ అయ్యి పెరిగిందే నాగమణికంట వల్ల కాదా? ఫస్ట్ ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యింది. సో నాగమణికంట నుంచే స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ విగు తీయడం కూడా అదొక సెన్సేషనల్ అయిపోయింది, పెద్ద టాపిక్ అయిపోయింది. సో అక్కడ నుంచి నాగమణికంట గ్రాఫ్ కానీ అదంతా పెరిగింది. దాని తర్వాతనే ఆడియన్స్కి నచ్చడం జరిగింది.